శుభోదయం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి సోమవారం. విజయవాడలో అమ్మవారు కనకదుర్గాదేవి బాలా త్రిపుర సుందరిగా మనందరికీ దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారికి వేడుకగా ఈరోజు మనందరం కూడా లేత గులాబీ వర్ణం వస్త్రాలు కట్టుకొని పాయసము, పరమాన్నము ఏది వీలైతే అది నైవేద్యం చేసి అందరం భక్తిగా పూజ చేసుకొని అమ్మవారిని స్తుతించి అమ్మవారి ఆశీర్వాదం అందుకోవాలి. అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రంగు వస్త్రం కట్టుకొని పూజ చేయాలని ఏమీ లేదు, ఈ ప్రసాదమే చేయాలని కూడా ఏమీ లేదు. ఇదంతా మన సంతోషం, అమ్మవారికి భక్తిగా శ్రద్ధగా సంతోషంగా చేసేవి ఇవన్నీ. సో వీలైన వారు లేత గులాబీ వస్త్రం కట్టుకొని అన్నం పాయసమే చేయొచ్చు, పరమాన్నమే చేయొచ్చు. కుదరని వారు వారి వారి శక్తికి తగ్గట్టుగా భక్తితో పండు నైవేద్యం పెట్టినా తప్పులేదు, కానీ భక్తితో పెట్టాలి. అమ్మవారికి భక్తిగా ధ్యానం చేసుకోవాలి. ఈ నవరాత్రులు మొత్తం అమ్మవారిని స్తుతించడమే ముఖ్యం. భక్తిగా అందరం పూజ చేసుకొని అమ్మవారికి ఏ పూజ చేయను కుదరకపోతే శ్రీమాత్రే నమః అని తలుచుకుంటూ ఉంటే కూడా అమ్మవారు సంతోషపడుతుంది. అంత దయ ఉన్న తల్లి అమ్మవారు. మీ అందరికీ ఈ నవరాత్రులు మరింత సౌభాగ్యాన్ని సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ గుడ్ మార్నింగ్.